ఓం శ్రీ మాత్రే నమః. మా ఛానల్లోకి స్వాగతం అండి. ఇప్పటి వరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము ఇలాంటి వీడియోస్ని అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా రాశి వారికి ఊహించనిది జరగబోతోంది. అది ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ రాశి వారికి వీరి జీవితంలో అద్భుతాలు జరగడం కోసం, అనుకున్నది జరగడం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి వారికి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే ఉపశమనం ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ కూడా గతంలో ఉన్న టెన్షన్ల నుండి వీరిప్పుడు ఈ సమయంలో బయటపడతారు. ఆర్థికంగా లాభాలు వస్తున్నప్పటికీ కూడా ఈ రాశి వారికి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. చేసే ప్రతి పనిలోనూ ఈ రాశి వారికి గుర్తింపు లభిస్తుంది. అన్ని విషయాలలోనూ, అన్ని పనులలోనూ ఈ రాశి వారు అన్ని అవకాశాలను ఉపయోగించుకోగలుగుతారు. చేసే ఉద్యోగంలో ఈ రాశి వారికి మంచి లాభాలు ఉంటాయి. మీరు అనుకున్న పనులను ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే మీరు చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించగలుగుతారు. మీ ఆశలు, కోరికలు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. ఈ రాశి వారు వ్యాపార పరంగా చూసుకుంటే గనక ఈ రాశి వారికి అనుకూలించే సమయంగా చెప్పవచ్చు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే వారికి శ్రద్ధ పెట్టి పనిచేస్తే గనక విజయాన్ని సాధించగలుగుతారు. వ్యాపారంలో కూడా లాభాలను పొందగలుగుతారు. భాగస్వామ్యం వ్యాపారం చేసేవారు ప్రతి ఒక్క విషయాన్ని తమ భాగస్వామితో షేర్ చేసుకోవడం అనేది తప్పనిసరిగా చెప్పవచ్చు. అలా షేర్ చేసుకోవడం కారణంగా ఈ రాశి వారికి చేసే వ్యాపారంలో ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఈ రాశి విద్యార్థులకి చూసుకుంటే విద్యాపరంగా ఆటంకాలు తొలగిపోతాయి. విద్యార్థులకి ఆసక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో గనక విద్యార్థులు ధైర్యంగా పాల్గొంటే గనక విజయాన్ని సాధించుకోగలుగుతారు. అలాగే ఈ రాశి విద్యార్థులకి కూడా ధైర్యం అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకుంటే జీవిత భాగస్వామితో గతంలో ఏమైనా గొడవలు ఉంటే అవి పూర్తిగా సర్దుకుంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం సంతోషంగా మారుతుంది. మీ చేతుల మీదుగా కుటుంబంలో శుభ కార్యక్రమాలను చేస్తారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తే గనక అవి మీకు అనుకూలించే అవకాశం ఈ సమయంలో కనిపిస్తుంది. కుటుంబ పరంగా చికాకులు ఏమైనా ఉంటే గనక ఈ సమయంలో పోతాయి. చెప్పుడు మాటలు దయచేసి వినకండి. అలా వినడం కారణంగా ఈ రాశి వారి కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే అనవసరపు విషయాలలో తలదూర్చకండి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి శారీరక శ్రమ మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు శారీరక శ్రమ పడినప్పటికీ కూడా వీరికి ఉన్న కొన్ని సమస్యలు అనేవి పోబోతున్నాయి. ఈ రాశి వారికి సమయానికి ఆహారం తీసుకోకపోవడం, సమయానికి నిద్ర లేకపోవడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకుంటే ఆకస్మిక ధనం అనేది తగ్గుతుంది. గతంలో ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం అనేది ఎక్కువగా ఉంది. అది ఈ సమయంలో కొంచెం తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి చేసే ప్రతి పనిలోనూ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఈ సమయంలో దక్కుతుంది. ఖర్చులు అదనంగా ఉంటాయి. ఖర్చులు నియంత్రించుకుంటే చాలా మంచిది. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. సంతాన పరంగా చూసుకుంటే గనక ఈ రాశి వారికి సంతాన పరంగా విశేషమైన ఫలితాన్ని పొందుతారు. సంతానం నుండి శుభవార్తలను వింటారు. సంతానం యొక్క భవిష్యత్తు కోసం వీరు చేసేది ప్రతిదీ విజయంగా మారుతుంది. ఈ రాశి వారి సంతానం విద్యాపరంగా చూసుకున్నా కూడా వీరికి మంచి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా మార్పులు కనిపిస్తున్నాయి. అలాగే ప్రయాణాలు కూడా అధికంగా చేస్తారు. అది ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శనాలను ఎక్కువగా చేసుకుంటారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతోషంగా ఉంటారు. తీర్థయాత్రలు చేస్తారు. నదీ స్నానాలు చేస్తారు. ఈ రాశి వారి యొక్క తండ్రి ఆరోగ్యం విషయంలో కాస్త శ్రద్ధ వహించండి. ఈ రాశి వారి సంతానం యొక్క ఆరోగ్యం విషయంలో కూడా కాస్త శ్రద్ధ అనేది తీసుకోవాలి. ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. ఈ రాశి వారు భూమికి సంబంధించిన అమ్మకాలు, కొనుగోలు చేస్తే గనక మంచి లాభాలను వీరు అందుకోగలుగుతారు. అలాగే వాహనాలు నడిపేటప్పుడు ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి
మంచి శుభ ఫలితాలు కలగాలి అనుకుంటే ఎటువంటి దేవతారాధన చేయాలి, అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు పొందుతారనే విషయం గురించి చూసుకుంటే గనక ఈ రాశి వారు ఈ సమయంలో అమ్మవారిని ఆరాధించడం, లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం, కాలభైరవాష్టకం చదవడం అనేది చేయడం కారణంగా ఈ రాశి వారికి మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే లేని వారికి ఆహారం పంచడం, ప్రతి శనివారం శని దేవాలయానికి వెళ్లి శనేశ్వరునికి తైలాభిషేకం చేయడం, ఆంజనేయ స్వామిని దర్శించడం కారణంగా ఈ రాశి వారికి ఏమైనా శని బాధలు ఉంటే గనక తొలగిపోయి వీరి యొక్క పరిస్థితులు అన్నీ అనుకూలంగా మారుతాయి. సో విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.